వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండ్రిక స్విమ్స్ ఆధ్వర్యంలో తలారిబిట్టు వేణుగోపాలపురం గ్రామంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్. స్విమ్స్ శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆధ్వర్యంలో శుక్రవారం బేన్ కండ్రిక PHC పరిధిలోని వేణుగోపాలపురం పంచాయతీ భవనంలో తలారిబిట్టు సచివాలయం భవనంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. బిఎం కండ్రిక PHC పరిధిలో డిసెంబర్ 23వ తారీఖున అనంతపురంలో ఉచిత క్యాన్సర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో బిఎస్ కండ్రిక PHC వైద్య అధికారులు డాక్టర్ దివాకర్, డాక్టర్ విద్యాసాగర్, ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు, స్విమ్స్ శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ చైతన్య భాను మరియు సర్పంచ్లు రాహేలమ్మ, వైద్య రూపాల్, పి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు ఎస్ నాగరాజు, నరేష్, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ కన్నయ్య నాయుడు, MLHBలు, ANMలు, ఆశాలు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బిఎన్ కండ్రిక మండల రిపోర్టర్ రామచంద్రయ్య. దాంట్లో ముఖ్యంగా మన ప్రజల్లో కనబడేది బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఛాతీకి సంబంధించినటువంటి రొమ్ము క్యాన్సర్ అంటారు. రెండవది గర్భాశయ క్యాన్సర్, మూడవది నోటి క్యాన్సర్, నాలుగవది మగవాళ్ళకి వచ్చేటటువంటి ప్రోస్టేట్ క్యాన్సర్. దీని వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారు. అందుకని మన గవర్నమెంట్ వీటిని స్క్రీనింగ్ చేసుకోవడానికి మీకు ఆ సిమ్టమ్స్ తెలియదు కాబట్టి గవర్నమెంట్ ఈ వెహికల్ని మనకి ఇక్కడికి పంపించి డాక్టర్స్ని పంపించి స్టాఫ్ని పంపించి టెక్నీషియన్స్ని పంపించి అందులో ఉండే మెషినరీస్ అన్ని పంపించి కూడా ఇక్కడ అన్ని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అంటే రొమ్ము ఆడవాళ్ళకి సంబంధించింది అయితే రొమ్ము క్యాన్సర్కి సంబంధించింది, గర్భాశయ క్యాన్సర్కి సంబంధించింది. వీళ్ళు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ నోటి క్యాన్సర్ అనేది అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి మూడింటిని కూడా ఇక్కడ స్క్రీనింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ చేసినప్పుడు మీకు ఏమైనా సిమ్టమ్స్ కానీ అందులో ఉంటే అక్కడ డాక్టర్లు వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ లేదంటే హైర్ హాస్పిటల్కి రెఫర్ చేసుకోవడానికి కానీ ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరు చూపించుకోవడమే కాకుండా మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా వచ్చి చూపించుకోవాలి. దీంట్లో సిమ్టమ్స్ ఏమంటే ఎక్కువ నోటి క్యాన్సర్ ఎందుకు వస్తుందని అంటే పాన్ పరాగలు అంటారు కదా, పాన్ పరాగలు నమ్మడము, పొగాకు నమలడము, ఆల్కహాల్ తీసుకోవడము, ఇటువంటి వాటి వల్ల అంటే అపరిశుభ్రంగా ఉండడము, వీటి వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా పాన్ పరాలు తీసుకునేవాళ్ళు, ఈ తంబాకు నమ్మలేవాళ్ళు, పొగాకు నమ్మలేవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి ఈ పరీక్షలు చేసుకోవాలి ఖచ్చితంగా. ఎప్పుడు బయటపడుతుందో తెలియదు. ఒకసారి మీకు ఆ క్యాన్సర్ అనేది వచ్చిందంటే దానికి ట్రీట్మెంట్ అనేది చాలా కష్టము. అది స్టేజ్ దాటిపోయిందంటే మళ్ళీ బతకడం అనేది కూడా కష్టం. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు చూపించుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూపించుకోండి. ఏవైనా ఉంటే మీకు క్లియర్ చేయడం అనేది అంటే దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది తొందరగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా గర్భాశయానికి సంబంధించింది ఏమంటే ఎక్కువ ఈ వైట్ డిశ్చార్జ్ అంటారు కదా, తెలుపు పడ్డము, స్మెల్ ఉండడము, బ్లీడింగ్ ఎక్కువ అవడము, నెలలో 2-3 సార్లు మెన్సెస్ అవ్వడము, ఋతుక్రమం అంటారు కదా అవి, ఇటువంటి సిమ్టమ్స్ అంటే బ్యాడ్ స్మెల్ ఉండడము, ఇటువంటి సిమ్టమ్స్ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి ఈ స్క్రీనింగ్ చేసుకోవాలి. ఇక మూడవది నోటి క్యాన్సర్ అయింది బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ముల్లో గడ్డలు కట్టుకోవడము, రొమ్ముల్లో ఇంకేమైనా ఫామ్ అవ్వడము, అటువంటిది ఏదైనా ఉంటే నొప్పి ఉండడము, అటువంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి చెకప్ చేసుకోవాలి. అవి గాన స్టేజ్ దాటిపోయిందంటే ఖచ్చితంగా చనిపోవడం అనేది జరుగుతుంది. అటువంటి స్థితి రాకూడదని